నమస్తే వెల్కమ్ టు 99 టీవీ నేను ప్రియాంక ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ కాసేపట్లో టీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశం పరిషత్ ఎన్నికలపై నేతలకు దిశానిర్దేశం చేయనున్న కేసీఆర్ కర్ణాటకకు ఏపీ సీఎం చంద్రబాబు జేడీఎస్ కాంగ్రెస్ కూటమి తరపున ఎన్నికల ప్రచారం 50% ఈవీఎంలను లెక్కించాల్సిందే ఢిల్లీ బీజేపీయేతర పక్షాల భేటీలో నేతల డిమాండ్ గవర్నర్తో సీఎం కేసీఆర్ భేటీ రాష్ట్రంలోని తాజా పరిస్థితులపై చర్చ ప్రజాస్వామ్య పరిరక్షణ కోసమే పనిచేస్తున్న ఈవీఎంల ట్యాంపరింగ్లపై ట్విట్టర్లో స్పందించిన టీడీపీ అధినేత చంద్రబాబు ఈవీఎంలపై నమ్మకం పోయిందన్న దేవినేని ఈసీ పట్టించుకోవడం లేదని ఆరోపణ ఢిల్లీ వెళ్లిన కేఏ పాల్ ఏపీ ఎన్నికలపై సీఈసీతో భేటీ సీఈసీని కలవనున్న వైసీపీ నేతలు టీడీపీ అరాచకాలు దౌర్జన్యాలపై ఫిర్యాదు ప్రమాణ స్వీకారం చేసిన ఎమ్మెల్సీలు కార్యక్రమానికి హాజరైన కేటీఆర్ ఘనంగా భద్రాద్రి రామయ్య పట్టాభిషేకం పట్టు వస్త్రాలు సమర్పించిన గవర్నర్ దంపతులు ఇంటి నుంచే మీ సేవ 2.0 దరఖాస్తు అమల్లోకి తెచ్చిన ఐటీ శాఖ విద్యుత్ బస్సుల కొనుగోలుకు బ్రేక్ కేంద్రం సబ్సిడీలో కోత విధించడమే కారణం ప్రకాశం జిల్లా మార్కాపురం నాటుబాంబు కలకలం ఆటోలో తరలిస్తుండగా జారిపడి పేలిన నాటుబాంబు మత్తుమంది ఇచ్చి దోపిడీ యశ్వంత్పూర్ సంపర్క్ క్రాంతి ఎక్స్ప్రెస్ లో దొంగల బీభత్సం విజయనగరంలో భారీ అగ్ని ప్రమాదం 50 షాపులు బూడిద భవిష్యత్ వ్యూహాలపై దృష్టి పెట్టనున్న మోదీ 100 రోజుల ప్రణాళికను తయారు చేసే ప్లాన్ చౌకీదార్ చోర్ హై వ్యాఖ్యలపై సుప్రీం అభ్యంతరం ఈ నెల 22లోగా రాహుల్ వివరణ ఇవ్వాలని ఆదేశం ఎన్నికల సంఘంపై సుప్రీం సీరియస్ నియమాలను ఉల్లంఘిస్తున్నా చర్యలు తీసుకోవడం లేదని ఆరోపణ సమాజ్వాదీ నేత అజాం ఖాన్ పై ఎఫ్ఐఆర్ సుమోటో కింద కేసు నమోదు చేశామంటున్న కేంద్ర మహిళా సంఘం జెట్ ఎయిర్వేస్ లో కొనసాగుతున్న సంక్షోభం నేడు మరోసారి భేటీ కానున్న పైలట్ల సంఘం జార్ఖండ్ గిరిదిహ్ అడవుల్లో కాల్పుల మోత 3 నక్సల్స్ ఒక సిఆర్పీఎఫ్ జవాన్ మృతి స్వల్ప లాభాల్లో స్టాక్ మార్కెట్లు క్షీణించిన డాలర్ విలువ హైదరాబాద్ పై ఢిల్లీ ఘన విజయం నేడు ముంబై ఇండియన్స్ తో తలపడనున్న రాయల్ ఛాలెంజర్స్ నేడు టీమిండియా 15 విడుదల ప్రపంచ కప్కు భారత జట్టును ఫైనల్ చేయనున్న బోర్డు స్మిత్ వార్నర్ రీ ఎంట్రీ వరల్డ్ కప్ కు జట్టును ప్రకటించిన ఆస్ట్రేలియా